హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లావణ్య రాజశేఖర్. చూస్తున్నారు కదా, మంచి దోశ రెసిపీ అండి. అది పిల్లలకి 9 మంత్స్ బేబీ నుండి 90 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళు కూడా తినే మంచి బెస్ట్ రెసిపీ అండి. అందులో గోధుమ పిండి వేసుకొని ఒక కప్పు, ఒక గుడ్డు వేసుకోవాలండి. ఆప్షన్ మన ఇష్టం అండి, గుడ్డు ఎంతైనా వేసుకోవచ్చు. అందులోనే ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తోని ఒక హాఫ్ గ్లాసు బియ్యం పిండి, హాఫ్ గ్లాస్ ఏమో రాగి పిండి వేసుకొని తగినంత టేస్ట్కి బెల్లం వేసుకొని కాచిన పాలు అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వేడివే ఎందుకు వేయాలి అని డౌట్ రావచ్చు. వేడివే వేయచ్చు, కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకోవచ్చు అండి. అది ఆప్షనల్, మన ఇష్టం. పాలు వేసుకోవచ్చు, ఇంకా అందులోనే బాదం పౌడర్ వేసుకోవచ్చు, జీడిపప్పు పొడి వేసుకోవచ్చు, పిస్తా పొడి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు అండి. అది ఆప్షనల్, మన ఇష్టం. లేదు డైట్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీ తినొచ్చండి. ఆకలి అంతగా వేయదు, చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. గుడ్డు తినలేని పిల్లలు ఉంటారు, పాలు తాగలేని పిల్లలు ఉంటారు, గోధుమ పిండి తినలేని పిల్లలు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటిది మంచి రెసిపీ చేసి స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్స్ కింద లేదా ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కింద పెట్టి మనం స్వీట్కి సరిపడా మనం బెల్లం వేసుకొని పెడితే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోవాలండి. కలుపుకొని పెనం పెట్టుకొని పెనం మీద నెయ్యి వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నెయ్యి లేదు నేను డైట్ చేయాలనుకుంటున్నాను అని అనుకునే వాళ్ళు మాత్రం నెయ్యి స్కిప్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. లేదు టేస్ట్ ఆయిల్తో బాగోలేదు అని అనుకుంటే కొంచెం బటర్ కూడా మీరు వేసుకోవచ్చు, అది మీ మీ ఇష్టం. చూస్తున్నారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం చిన్నగా అంత స్ప్రెడ్ చేయకుండా ఒక చిన్న సైజ్ దోశ అనేది వేసుకోవాలండి. భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. అందులో కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఇష్టంగా ఈజీగా కూడా తింటారు, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినే రెసిపీ అండి. షుగర్ ఉన్న పేషెంట్లు కూడా తినొచ్చు, ఎందుకంటే మనం అందులోని బెల్లం వేస్తాం కాబట్టి. సో గోధుమలు అన్నీ, రాగి పిండి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది హెల్దీ రెసిపీ అని పిల్లలకి నేను రోజు ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే నేను పిల్లలకి రెసిపీ చేసి పెడుతూ ఉంటానండి. చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దోశ మనం రివర్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా టర్న్ అయింది. అది చూస్తుంటే చిన్నప్పుడు అట్లు వేసుకుంటే ఇలానే పైన వచ్చేదండి. మళ్ళీ అలాంటి దోశలు రావట్లేదు, ఇప్పుడు చాలా ప్లెయిన్ దోశలు, అంత క్రిస్పీనెస్ దోశలు వస్తాయండి. అలా కాకుండా ఇది తిని చూడండి. అవుట్లైన్ ఉంటుంది కదండి, ఆ అవుట్లైన్ అంతాను పొంగడం, అంచులు తింటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇంకో దోశ వేసుకున్నాను చూడండి. ఈ దోశ కూడా అలానే మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే దోశ భలే కాలుతుందండి, క్రిస్పీగాను. పక్కన ఇంకో దోశ వేసుకున్నాను, చూస్తున్నారు కదా. దోశ మీకు బాగా క్లారిటీగా చూపిస్తాను. ఇలా దోశ చేసుకొని టేస్ట్గా ఎంజాయ్